విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. ఒక డౌట్ మ్యామ్, చెప్పండి. ఏంటంటే మనం పిల్లలు తప్పు చేసినప్పుడు డైరెక్ట్ తల్లిదండ్రులకు పోయి అడుగుతారు, తల్లిదండ్రులు నిందిస్తారు. అంటే పాపం ఆ విషయం తల్లిదండ్రులకు కూడా తెలియదు. అంటే కొంతమంది ఇన్వాల్వ్ అవుతారు, అది పక్కన పెట్టేస్తే కొంతమంది దాదాపు అయితే 99% ఏ పేరెంట్స్ కూడా తప్పు చేయమని అన్నారు. టక్కున పిల్లల్ని వదిలేసి తల్లిదండ్రులు చాలా నిందిస్తుంటారు. రిలేటివ్స్ కానివ్వండి, మన బయట వాళ్ళు కానివ్వండి. ఇది ఎందుకు తల్లిదండ్రుల మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుంది? పిల్లలు చేసిన తప్పుకు వాళ్ళు చెప్పేదాకా కూడా తెలియదు తల్లిదండ్రులకు ఆ అవును. విషయం, ఏదైనా బ్యాడ్ ఇన్సిడెంట్స్ అవును, ఇలాంటిది ఎందుకమ్మా, ఎందుకు తొందరగా అదైతుంది? వెరీ గుడ్. అయితే ఇప్పుడు మనం ఒక షర్ట్ కొనడానికి మీరే ఉన్నారు, ఒక షర్ట్ కొనడానికి ఒక షాప్కి వెళ్తారు, ప్యాంటలూన్ షాప్, మంచి హై బ్రాండెడ్ షాప్కి వెళ్తారు. మీరు దేన్ని నమ్ముకుని వెళ్తారు అంటే బ్రాండ్ Brand. చూసే. నిజంగా లోపల ఎలా ఉందనేది తెలియదు, ఫస్ట్ బ్రాండ్ చూసి షాప్లోకి వెళ్తారు. అంటే అక్కడ నమ్మకం, అవునా? ఆ నమ్మకంతో లోపలికి వెళ్తాము. మీరు అంతా ఓపెన్ చేసి మొత్తం అంతా చూడం కదా, సైజ్ సరిపోయిందా లేదా చూసుకుంటాము, కలర్ కాంబినేషన్ చూసుకుంటాము, ప్రైస్ చూసుకుంటాము, ఇవన్నీ చూసుకుని బాగుంది అనుకుని ఇంటికి వచ్చేస్తాము. అంతేగాని బట్ట నాణ్యత అనేది మనం చూడము. ఎందుకు? ఒక బ్రాండ్ Brand ఆల్రెడీ పడుతుంది. క్రియేట్ అయిపోయింది కాబట్టి మనం చూడము. అయితే ఇంటికి వచ్చిన తర్వాత ఎక్కడో ఒక కార్నర్లో చిన్న డ్యామేజ్ ఉంది అనుకుందాం, అప్పుడు మీరు ఎవరిని తిడతారు? షాప్ ఏ బ్రాండ్ ఆహా, షాప్ షాప్ అయినా వాడిని తిడతారు. ఎందుకు? షాప్ వాడు తయారు చేశాడా? లేదు, ఎందుకు షాప్ వాడిని తిట్టాలి చూసుకొని తేయడా, చూసుకొని చేయడా, ఎందుకు ఇట్లా అమ్ముతున్నాడు, కదా? అంటే ప్రజలను మోసం చేస్తున్నాడు. అంటే చాలా అష్టోత్తరాలు చదివేస్తాము అవును. షాప్ నోటికి కానీ వచ్చి తప్పు ఎవరిది ఎక్కడ? చూసుకోకపోవడం మన తప్పు. రెండోది, ఆ షాప్ వాడు ఏమైనా తయారు చేశాడా? లేదు, లేదు కదా. కానీ షాప్ వాడినే ఎందుకు అంటున్నాము అంటే వాడు తెచ్చాడు కాబట్టి, అమ్ముతున్నాడు ఆ కాబట్టి. అంటే మనం ఏమనంటాము, మంచివి తెచ్చుకుని చూసుకోక్కర్లేదా, మంచి చెడ్డ చూసుకోక్కర్లేదా, ప్రతి ఒక్క బట్ట చెక్ చేసుకోవాలి కదా. ఇలాగ మనం చెప్పేస్తూ ఉంటాము. బాధ్యత లేదా, అవి చూసుకోవద్దా, ఇవి చూసుకోవద్దా, ఇంత డబ్బు పెట్టుకుంటున్నామే అంటే వేసుకుని చిరిగిపోయే బట్టకే మన షాపు వాడిని తిడుతున్నాము అంటే, మరి పిల్లవాడిని ఇంట్లోంచి బయటకు పంపించినప్పుడు వాడు తప్పు చేసినప్పుడు ఎవరిని తిట్టాలి? పిల్లవాడిని తిట్టొచ్చు కదా, తల్లిదండ్రులు ఎందుకు తిడతారు? మీరు షర్టుని తిడుతున్నారా, షాపు వాడిని Okay. తిడుతున్నారా? ఉమ్, షర్టుని తిట్టట్లేదు కదా, మిమ్మల్ని కూడా మీరు నిందించుకోవట్లేదు కదా. ఉమ్. నేను చిచి నేనేంటి, నేనైనా సెలెక్ట్ చేసుకోవాల్సిందిగా మంచిగా. వాడు ఏదో ఇచ్చేసాడు, నేను తెచ్చేసుకున్నాను, అరే చీకట్లో తెచ్చుకున్నానా లేకపోతే కంగారులో తెచ్చుకున్నానా, అది మన తప్పు అయ్యి ఉండి షాపు వాడిని తిడతాము. అలాగే పిల్లల తప్పు అవ్వడానికి పిల్లలకి సంబంధం లేదు. పిల్లల్ని అలా తయారు చేసినట్టు ఏదో ఒక కార్నర్లో అలా తయారు చేసిన ఫ్యాక్టరీలో ఉండే వాళ్ళనే తిడతారు, వాళ్ళకే వెడుతుంది. Okay. అది మంచి చేసినా చెడు చేసినా ఈ వీళ్ళననము, తల్లిదండ్రులకే పెడుతుంది. అందుకే చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్క తల్లిదండ్రులు జాగ్రత్తగా పిల్లల కోసం కొంచెం సమయాన్ని కేటాయించండి. వాళ్ళు ఏ మార్గంలో పెడుతున్నారు? ఇప్పుడు ఇదివరకులాగా 5-6 మంది లేరు కదా, అవును. ఒక్కళ్ళే ఇద్దరు ఉంటున్నారు కదా, వాళ్ళ కోసం సమయం కేటాయించలేమా? తర్వాత పిల్లలు ఎట్లాంటి వాతావరణంలో పెరిగితే అట్లాంటి వాళ్ళే అవుతారు. ఇప్పుడు ఒక చిలక ఉంది, ఆ చిలకని మన ఇంటికి తీసుకొచ్చి, చిలకకి అసలు మాటలే రావు, మనం కొనుక్కొస్తాము, తీసుకొచ్చి ఇంట్లో అంటే 2 చిలకల్ని తీసుకొచ్చాము అనుకుందాం. ఒకడేమో మంచి ఇంట్లో పెరిగిన చిలక, ఒకటేమో అంటే కొంచెం Normal. నార్మల్గా వేరేగా ఉండే పెరిగే చిలకకి తేడా ఏంటంటే, ఇక్కడ మంచిగా పెంచే చిలక రామరామ అంటుంది, అక్కడ వేరే చోట అదే చిలక, ఇల్లు వాతావరణాలు మారుతున్నాయి, అదే చిలక రామ అనకుండా నీ అమ్మ అంటది. ఎందుకంటది? అక్కడ వెదర్ ఎందువల్ల? పెరిగిన కాదు, పెంచిన పెంపకం, పెంపకం అదే. పెంపకం బట్టి. అంటే అదే చిలక అంటే అదే పిల్లవాడు మనం ఏది అంటే అదే పలుకుతాడు. ఇది తప్పుగా అనుకోవద్దు, ఇది వాస్తవం, నేను చెప్తున్నాను. ఇది మీరైనా ఎగ్జాంపుల్ చూసుకోండి, ప్రేక్షకులందరూ మీరు కూడా ఒకసారి సమన్వయం చేసుకోండి. అంటే పెంచిన పెంపకంలో తేడానా, చిలకది తప్ప? మనం ఏది నేర్పితే అదే నేర్చుకుంటారు. అంటే తల్లిదండ్రులు కనుక ఇక్కడ మెయిన్ పాత్ర తల్లిదండ్రులదే. మీరు పిల్లవాడికి కాన్ఫిడెన్స్ నేర్పిస్తే ఆ పిల్లవాడు మంచిగా బయటికి వెళ్తాడు. కాన్ఫ్లిక్ట్స్ నేర్పిస్తే ఆ పిల్లవాడు నటోరియస్గా తయారవుతారు. కాన్ఫిడెన్స్ బెస్టా, కాన్ఫ్లిక్ట్స్ బెస్టా? కాన్ఫిడెన్స్. రేపటి మీ పిల్లవాడు మంచిగా ఉండాలని అనుకుంటున్నారు అని అనుకోవడం కాదు, దాన్ని అమలులో పెట్టాలి కదా. అమలులో పెట్టడానికి మీరు సమయం కేటాయించండి. ఇప్పుడు ఒక సినిమాకి వెళదాం అనుకున్నప్పుడు తయారవడానికి సమయం కేటాయించట్లేదా? ఓకే. సమయం కేటాయిస్తున్నాం కదా. అలాగే కాసేపు వెళ్ళి చూసొచ్చే 2-3 గంటల సినిమాకే సమయాన్ని కేటాయిస్తున్నప్పుడు మన పిల్లవాడు మనల్ని చూసుకోవాలి అంటే
ఎంత సమయాన్ని మనం కేటాయించాలి? అది మన బాధ్యత కదా! వాడికి మనం చూడలేదని హక్కును మనం చెప్పేటప్పుడు, మన బాధ్యతని మనం ఎక్కడ నిర్వర్తించాము? హక్కు అడిగేటప్పుడు బాధ్యత లేనప్పుడు హక్కు అడిగే హక్కు లేదు. కొంతమంది